ఒకసారి అంకుల్ మీరు రిలాక్స్ అవ్వండి. అభి ఐఎమ్ సారీ, నేను తప్పు చేశాను. నేను చాలా చెడ్డోడిని. లేదంకుల్, మీరు చెడ్డవాళ్ళు కాదు, నేనే చెడ్డవాడిని. ప్రేమ అనే ఫీలింగే ప్రపంచం అనుకున్న నేను మిమ్మల్ని ఎంత బాధ పెట్టానో తెలిసింది అంకుల్. ఏ తప్పు చేయని మీ భార్య గురించి 20 ఏళ్ళుగా బాధపడుతూ లైఫ్లో ఎంతో హ్యాపీనెస్ పోగొట్టున్నారు. మళ్ళీ ఆ తప్పు జరగకూడదని నా తప్పు కరెక్ట్ చేసుకోవడానికి వచ్చాను అంకుల్ మీ ఇంటికి. ప్రార్థన తప్పేం లేదు అంకుల్, తప్పు చేసింది నేను, చేయించింది నేను. ప్రేమించడం తప్పు కదా అంకుల్, ప్రేమలో నిజాయితీగా ఉండకపోవడం తప్పు. ఐమ్ సో సారీ అంకుల్. ఏం బాసు, గుడ్ మార్నింగ్ కూడా చెప్పవా? గుడ్ మార్నింగ్ అంకుల్. హీరోలో బిల్డప్ ఇస్తే సరిపోదు, లవ్లో పడేయడం కూడా తెలియాలి. ఆల్రెడీ ఒకసారి పడేసా, రిజల్ట్ చూసారుగా. మీ యూత్ కి స్పీడ్ ఎక్కువ, స్కిల్స్ తక్కువయ్యా. ఎంత సీరియస్ ఫేస్ అనకాల కామెడీయా? లవ్ కి స్టవ్ లాంటి మంటెడితే చాలు వంట అయిపోతుంది. ఇక్కడ కాదు, అక్కడ. నా ఫోన్తో మీరేం చేస్తున్నారు అంకుల్? నీ గర్ల్ ఫ్రెండ్ కి నువ్వు మెసేజ్లు పంపుతున్నట్టు ఐ లవ్ యూ మెసేజ్లు పంపుతున్నా. అసలు మీరు ఫాదరేనా? నీ లవ్ దానికి అర్థం కాదు, అది నీకు అర్థం కాదు, నా బాధ మీ ఇద్దరికి అర్థం కాదు. పాపం వాడిని కనుకరించచ్చు కదే. కనికరించడానికి నేను దేవతని కాదు, వాడు భక్తుడు కాదు, మధ్యలో నువ్వు పూజారివి కాదు. నీకు అసలు సింపతియే లేదా? నా మీద నాకే లేదు. వాడి గురించి నువ్వు అందరిని వదిలేసుకున్నావు, చివరికి నీకు మిగిలింది ఎవరు? నువ్వే. ఈ లైఫ్లో నువ్వు లవర్ కంటే ఎక్కువ, నాన్న కంటే ఎక్కువ, అందరికంటే ఎక్కువ. మీకు దన్నం అంకుల్, లవ్ గురు లాగా నా లవ్కి హెల్ప్ చేస్తారనుకున్నా, కానీ చివరికి పల్ప్ చేశారు మొత్తం. బ్యాట్ దెబ్బ పడకుండా దోమ, ఎదురు దెబ్బ తగలకుండా ప్రేమ దొరకవరా. అందుకే లాస్ట్ అండ్ ఫైనల్ ట్రయల్ తో వచ్చాను. ఈసారి నువ్వు నీ లవ్ రెండు ఫినిష్. అంటే చంపేస్తారా? చావు అంచుల దాకా తీసుకెళ్తాను. నీ ప్రేమే మళ్ళీ నిన్ను బతికించి వెనక్కి తీసుకొస్తుంది. అంకుల్ మీరేం మాట్లాడుతున్నారు? ఐడియా ఫ్లాష్ అయింది, చెప్పే జాగ్రత్తగా విను. నువ్వు రోడ్డు మధ్య నుంచి అలా నడిచెళ్తుంటావు. రోడ్డు మధ్య పక్క నుంచి వెళ్ళొచ్చుగా. ఇన్ని రోడ్డు మధ్యకి తోసంటారు దరిద్రం. సీరియస్ గానండి, నువ్వు అలా రోడ్డు మధ్య నుంచి వెళ్తుంటే సడన్ గా అటు నుంచి బస్సు, ఇటు నుంచి కారు, మధ్యలో నువ్వు. బస్సు కారు నువ్వు, బస్సు కారు మ్యాటర్ చెప్పండి. తప్పనో కారు నేను ఉద్దేశపోయింది. నీ ఒళ్ళంతా భయపడు భయపడకు, జస్ట్ డ్రామా. సో బ్లడ్ నీ ఒళ్ళంతా. బ్లడ్ ఎక్కడి నుంచి వస్తుంది అంకుల్? సూపర్ మార్కెట్ నుంచి తెస్తావు ఇప్పుడు, అదా ముఖ్యం. సో నువ్వు అలా పడిపోయి ఉంటే చుట్టూ జనం గుమిగూడుతారు, ప్యాథటిక్ సీన్ క్రియేట్ అవుతుంది. అంతమంది జనాలంటే బడ్జెట్ ఎక్కువైపోతుందేమో. నీ ప్రేమ కోసం బాహుబలి బడ్జెట్ అయినా పర్లేదయ్యా. నువ్వు అలా దీనంగా పడిపోయి ఉంటే ప్రార్థన వచ్చి నేను చూస్తుంది. షాక్, కళ్ళల్లో నీళ్లు, గుండెల్లో బాధ, నిన్ను టక్కున ఆప్యాయతతో తీసుకొని అంబులెన్స్ అంబులెన్స్ నడుస్తుంది. ఇటు చూడవయ్యా, ఎక్కడొస్తుంది అంబులెన్స్? అది కూడా మన సెటప్పే. ఈ గ్యాప్ లో మీ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ ఏర్లై పొంగుతుంటే ప్రేమ వరదలై పారుతుంటుంది. అప్పుడు వర్కౌట్ అవుతుంది. ఆగమంటే ఆగు, గట్లగా ఆగండి, దొరికిపోయాం. అతనికి ఎలాగో బుద్ధి లేదు. ఇంత వయసు వచ్చినా మీ బుద్ధికి ఏమైంది? అసలు మీరు నా తండ్రేనా? అతను నీ తండ్రి ఎలా అవుతాడమ్మా? నేను కదా నీ తండ్రిని. ఏమండే, నా కూతురు మీ ఇంట్లో పెట్టుకుని అలా రెచ్చిపోతారండి? మర్యాదగా నా కూతురు నా ఇంటికి పంపించండి. పోరంబోకులుండే ఇంటికి నా బిడ్డ రాదు. మా వాడిని పోరంబోకంటే ఊరుకోను. ఊరుకోరు కాబట్టి మీ ఇద్దరిని కలిపన్నాను. హలో, ఐ కంప్లైంట్ టు పోలీస్. చేసుకో. నో నో నో, ఐ కంప్లైంట్ టు పోలీస్. రజీవ్, ప్రార్థనకు అభి దగ్గరైతే అభికి నువ్వు దగ్గరవుతావు అనుకున్నాను, కానీ వాళ్ళిద్దరిని ఎందుకు దూరం చేస్తున్నావు? ఐ డోంట్ అండర్స్టాండ్.
ఎందుకంటే ప్రార్థన తన ఫ్రెండ్కి దగ్గరవుతోంది కాబట్టి. ప్రేమను నమ్మి తన ఫ్యామిలీకి దూరమైంది. ఫ్రెండ్ని నమ్మి తన లైఫ్కి దగ్గరవుతోంది. ఇప్పుడు అభి ప్రేమకి దగ్గర చేయాలని చూస్తే అది మన స్వార్థం అవుతుంది. తన ఫ్రెండ్కి దూరం చేయాలని చూస్తే అది పాపం అవుతుంది. ఇంకో పాపం నేను చేయలేను. మరి మన అభి ఏయ్, ఎందుకు ఈ క్లాస్కి రాలేదు? నేను సెమిస్టర్ ఫీజు ఇంకా కట్టలేదే. ఇప్పటికే చాలా రిమైండర్స్ వచ్చాయి. ఇక్కడ చాలా వండర్స్ జరిగాయి చూడు. ఎంఐటీ కోసం చాలా కష్టపడి ఆ మెటీరియల్ అంతా కలెక్ట్ చేశాను. వాటితో మంచి స్కోర్ చేయొచ్చు. అవి జిఆర్ఈ టోఫిల్ కోసం కట్టిన అడ్మిషన్ లెటర్స్. రేపటి నుంచే నీ క్లాసెస్. ఏంట్రా ఇదంతా? నీకోసం, నీ కళల కోసం. అవన్నీ నేను ఎప్పుడో మర్చిపోయాను. అందుకే నీ కళల్ని నేను అంటున్నాను. కానీ పవన్, ఫారెన్లో చదవాలంటే చాలా ఖర్చు అవుతుంది. అందుకు లక్షలు కావాలి. లక్షలు అవుతున్నాయని చెప్పి లక్ష్యాన్ని వదిలేసుకుంటావే ఏంటి? మనీ నేను ఆల్రెడీ అరేంజ్ చేశాను. నువ్వు జస్ట్ అచీవ్ అయితే చాలు. అంత డబ్బు ఎలా అరేంజ్ చేసావు? తెలుసుకుని ఏం చేస్తావు? నిజం నాకు తెలియాలి. నిజం చెప్పు. అభి, నేను ఎన్నిసార్లు అడిగినా ఇవ్వని నీ డ్రీమ్ ప్రాజెక్ట్ని ఇప్పుడు ఎందుకని నమ్మేసి వెళ్ళిపోతున్నావు? ఏంట్రా ఇది? ఇంటర్నేషనల్ మార్కెట్ నీ టార్గెట్ కదా. పెద్ద పెద్ద ఎంఎన్సీలతో నెగోషియేట్ చేస్తుంటే నీ లైఫే మారిపోయేది కదా. ఎందుకురా ఇలా చేసావు? నీ డ్రీమ్ కోసం. Anusha and Miss Parardhana. Thank you, sir. My dear students, on this occasion, on behalf of our university, I would like to congratulate Miss Parardhana for getting an admission in the world's prestigious institute, MIT. Please give her a round of applause. Now I invite Miss Parardhana to speak a few words. అందరికీ థ్యాంక్స్. ఎంఐటీలో సీట్ కోసం ఎంతమంది ఎన్ని కలలు కంటారో నాకు తెలుసు. ఇట్స్ ద హ్యాపీయెస్ట్ మూమెంట్ ఆఫ్ మై లైఫ్. అండ్ ఈ సంతోషంలో ముందుగా నేను స్పెషల్గా ఇద్దరికి థ్యాంక్స్ చెప్పుకోవాలి, అంకుల్ అండ్ ఆంటీ. జనరల్గా ఈ వయసులో అందరికీ ఓ కన్ఫ్యూషన్ ఉంటుంది లవ్కి కెరీర్కి మధ్య. చాలా మందిలాగే నేను లవ్లో పడిపోయాను. బట్ ఇట్ కాస్ట్ మీ అ లాట్. చాలా పోగొట్టుకున్నాను. డిప్రెషన్లో ఉన్న నన్ను ఇంత గొప్ప సక్సెస్ వైపు నడిపించింది, అడుగడుగునా నాకు సపోర్ట్గా నిలిచింది నా ఫ్రెండ్. లవ్లో నాది రాంగ్ చాయిస్ అయి ఉండొచ్చు, కానీ ఫ్రెండ్షిప్లో మాత్రం నాకు వండర్ఫుల్ చాయిస్నిచ్చాడు ఆ దేవుడు. లవ్ అందరి జీవితంలో ఉండకపోవచ్చు, కానీ అందరికీ ఓ మంచి ఫ్రెండ్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. నేను కష్టాల్లో ఉన్నప్పుడు నా ఫ్యామిలీయే నన్ను వదిలించేసుకుంది, కానీ నా ఫ్రెండ్ మాత్రం ఒక్క క్షణం కూడా నన్ను వదిలిపెట్టలేదు. ఓ అల్లరి అబ్బాయిలా ఆన్లైన్లో పరిచయం అయ్యాడు. ఈరోజు ఇంత అద్భుతమైన లైఫ్ ఇచ్చి నన్ను మీ ముందు నిలబెట్టాడు. ఇంత చేసినా తనెప్పుడు కనపడడు, ఎప్పటికీ నన్ను కలుసుకోడు. ఇక్కడ ఇంతమంది ఉన్నా, ఇన్ని చప్పట్లు వినిపిస్తున్నా నాకు మాత్రం ఒంటరిగానే అనిపిస్తుంది. ఎందుకంటే ఈ హ్యాపీ మూమెంట్లో తను నాతో లేడు.
చెప్తుంది తను ఇక్కడే ఎక్కడో ఉన్నాడని. ఏంట్రా ఇది? నువ్వు ప్రేమ ప్రేమ అని పిచ్చోడ్లా దాని వెనకాల తిరుగుతుంటే అదేమో ఫ్రెండ్ అని జపం చేస్తుందిరా. ప్లీజ్ పవన్, పోరా. అందరికన్నా ముందు నువ్వే చెప్తావనుకున్నాను, కానీ నువ్వే లాస్ట్. అవును, నేను అన్నిట్లో లాస్టే. నువ్వు పాస్, నేను ఫెయిల్. ఎన్ని ఫెయిలియర్స్ వచ్చినా నీకు నాలాగా లవ్ ఫెయిలియర్ అవ్వలేదుగా. అసలు ఫస్ట్ ఫెయిల్ అయింది దాంట్లో. సర్లే, యూ లుకింగ్ గుడ్ ఆన్ ఆల్ పేపర్స్ అండ్ హోర్డింగ్స్. చాలా బాగున్నావు. థ్యాంక్ యూ. అయితే మా ఇల్లే కాదు, నేను కూడా తెలుసు అనమాట. ఇప్పుడు నువ్వు తెలియదు ఎవరికి? ఎవ్రీబడి నోస్ యూ ప్రార్థన, బట్ యు ఆర్ నాట్ సమంత. ఇది అన్యాయం కదరా. నువ్వు నాకు తెలియాలి, నేను నిన్ను చూడాలి. ఫ్రమ్ నౌ వి కెన్ నాట్ బీ లైక్ దిస్. నో కండిషన్స్, బ్రేక్ దెమ్ ఆల్. ఇప్పటికే నిన్ను కలవకుండా చాలా టైం వేస్ట్ చేశాను. ఇప్పుడు మనం కలవకపోతే ఎప్పటికీ కలవలేము. ప్లీజ్ రా. ఎందుకు కలవాలి? నాకైతే ఇదే నచ్చింది. నువ్వేగా చెప్పావు ఎవ్రీథింగ్ కెన్ బి షేర్ వితౌట్ మీటింగ్ అని. నాకు ఈ ఫీలింగ్ నచ్చింది. కలవకపోతే ప్రాబ్లమా? కలుస్తావా లేదా? ఫ్రెండ్ కూడా నువ్వేనా అభి? అంకుల్, అట్లీస్ట్ స్కైప్ లో అయినా. వెబ్కమ్ లేదు. మనం కలవాల్సిందే. కలుస్తాను చెప్పు, కలుస్తాను చెప్పు, కలుస్తాను. ఇలా ప్లీజ్, ఇలా అంకుల్ వద్దు. అంకుల్ ఇవ్వండి అంకుల్. అంకుల్ ఇవ్వండి అంకుల్. ఒకసారి అర్థం చేసుకోండి ప్లీజ్. అంకుల్ ప్లీజ్. ఉండు అంకుల్ అర్థం చేసుకోండి ప్లీజ్. అంకుల్ సేమ్ ప్లేస్. సేమ్ ప్లేస్ అంట. వెళ్ళి కలు. నేను కలవలేను అంకుల్. ఎప్పటికీ కలవా? లవ్ అని చంపుకొని ఫ్రెండ్షిప్ ఏంటో నాకు అర్థం కాదు. ఏ రోజైనా నిజం తెలియాల్సిందేగా. కలిసే టైం వచ్చింది, నీ ప్రేమ దగ్గర ఈ రోజు వచ్చింది. వెళ్ళు, వెళ్ళి కలు. వద్దు అంకుల్. కలిసి తన మనసులో చీటర్గా మిగిలిపోవడం కంటే ఇలా ఉండడమే బెటర్. స్వార్థంలో పుట్టే ప్రేమలో అర్థం లేదురా. నిజంలో పుట్టే ప్రేమలో నిజాయితీ ఉంటుంది. నీ ప్రేమలో అది ఉంది. కానీ నా ప్రేమలో స్వార్థమే ఉంది అంకుల్. తన ప్రేమలో మోసాన్ని, స్నేహంలో స్వార్థాన్ని భరించలేదు అంకుల్. రే, అది నా కూతురురా. ఎప్పటికీ అలా అనుకోదు. నిన్ను లవర్గా యాక్సెప్ట్ చేస్తుంది. వెళ్ళరా. సో హ్యాపీ టుడే. నా ఫ్రెండ్ ని కలవబోతున్నాను. అవునా?